కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ బీజేపీ బన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్. బీజేపీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని బాన్సువాడ నియోజకవర్గ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ అన్నారు. శనివారం నాడు ఆయన రుద్రూరు మండలంలోని చిక్కడపల్లి అంబం గ్రామాల్లో రుద్రూరు మండల బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. చిక్కడపల్లి గ్రామానికి చెందిన బీజేపీ మండల ఉపాధ్యక్షులు గుడిసె ప్రభాకర్, బూత్ కమిటీ సభ్యులు బొంతల పోసెట్టి కుంభమేళకు వెళుతుండగా ప్రమాదవశాత్తు గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించి నేనున్నానని భరోసానిచ్చారు. అంబం గ్రామంలో 2 ఇండ్లు శుక్రవారం అగ్నికి దగ్ధమై సర్వం కోల్పోయి ఉన్న సావిత్రి, బడే లక్ష్మి కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. బాధిత కుటుంబాల విషయమై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకున్నందుకు రుద్రూరు మండల బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొడుగొట్ల శ్రీనివాస్, ప్రశాంత్ గౌడ్, అలపాటి హరికృష్ణ, వేముల గజేందర్, సాయినాథ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. నేడు రుద్రూరు మండలంలో అంబెం గ్రామంలో నిన్న ప్రమాదవశాత్తు గృహాలు నిప్పంటుకోవడం జరిగింది. బడే లక్ష్మి, ఉన్న సాయమ్మ, సావిత్రి వీరికి ఎలాంటి ఆధారం లేదు. గతంలోనే వారి ఇద్దరి భర్తలు కూడా పరలోకం యాత్ర చేసినారు. ఎంతో దినదిన గండంగా బతుకున్న వాళ్లకు ప్రకృతి వైఫల్యం, ఆ భగవంతుడు దెబ్బ మీద దెబ్బన్నట్టు ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇది మా దృష్టికి రాగానే మా అన్న భారతీయ జనతా పార్టీ మొన్ననే పార్టీలో చేరడం జరిగింది. వారి దృష్టి తీసుకెళ్ళగానే సరే వాళ్ళకి వెళ్ళి పరామర్శిద్దామని చెప్పేసి నేడు అమ్మేం గ్రామం రావడం జరిగింది. వారికి తోచినంత ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. కానీ మేము ఇచ్చిన సహాయం వాళ్ళ నష్టాన్ని అయితే భర్తీ చేయలేదు. కావున ప్రభుత్వం దీనిపై వెంటనే పంచనామా నిర్వహించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సాయం గవర్నమెంట్ తరఫున రావాలని ఇప్పించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి, ఈ ఊరు సర్పంచ్ గారి వారి ఎంఆర్ఓ దృష్టికి ఈ ఊరు సర్పంచ్ గారు తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.